మేము సైతం అంటూ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఫ్లాష్ మ్యాప్. ఓటర్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో రౌప్రియామల్లో ఫ్లాష్ మాబ్. నృత్యం చేస్తూ సందేశం ఇచ్చిన 30 మంది మెడికోలు. రానున్న ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరిచే లక్ష్యంగా స్వీప్ ప్రకాశం జిల్లా మరియు ఒంగోలు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు కేరింతల మధ్య అద్భుతంగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అనంతరం ఓటర్లకు అవగాహన కలిగించే విధంగా సందేశం ఇచ్చారు. ప్రత్యేక టీషర్ట్లు ధరించిన మెడికోలు చేసిన నృత్యం అలరించటమే కాకుండా సందేశం ఇచ్చే దిశగా ఉండటం విశేషం. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఓటర్ల అవగాహన 100% నమోదయ్యే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలు వైద్య కళాశాల విద్యార్థులచే కార్యక్రమం నిర్వహించినట్టు స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ బి రవికుమార్ జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ తిరుమలరావు, స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వైద్య విద్యార్థుల తరపున స్వాగతం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం बहुत ज्यादा अधिकारी है, इसलिए आप निर्भय होकर स्वतंत्रता से अपना वोट दीजिए और इस चुनाव का सफलता बनाइए. Good evening to one and all.
పాల్గొంటారు. అండ్ ఓటింగ్ గురించి కూడా అందరికీ కూడా మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ పార్టిసిపేట్ చేయమని, ఎథికల్ ఓటింగ్ గురించి, ఇన్ఫార్మ్డ్ ఓటింగ్ గురించి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి అవుట్ రీచ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.